హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అదైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా నేనైతే ఏ వీడియో పోస్ట్ చేస్తానో ఆ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఎస్టర్డే పోస్ట్ చేసిన వీడియో అయితే మీరు చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఇంకా మేము ఏం చేసామనేది. ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పిండి అయితే కొంచెం జల్లెడ పట్టుకోవాలి. మన ప్యాకెట్ లో వచ్చిన పిండి అయినా పర్వాలేదు, బట్ మనం అయితే ఒకసారి కంపల్సరీగా జల్లెడ అయితే పట్టుకోవాలి. ఇక్కడ నేను పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని ఆయిల్ అందులోనే వేసుకున్న ఒక స్పూన్. ఇంకా పిండి అయితే కొంచెం మెత్తగానే చేసుకోవాలి. చపాతీకి అయితే నార్మల్ గా పూరీకి అయితే మనం గట్టిగా పిండి కలుపుకోవాలి. చపాతీస్ అయితే చేస్తున్నాను. నార్మల్ గా అయితే నేను ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ముందు రోజు చికెన్ వండుకుంటే నైట్ ఇంకా డిన్నర్ కూడా మేమైతే ఏం చేయలేదు, చికెన్ అంతా అలానే ఉంది అనేసి ఇంకా మార్నింగ్ అయితే చపాతీ చేయమంటే మా హస్బెండ్ చపాతీస్ అయితే చేస్తున్నాను. మడత రొట్టె చేస్తే మంచి ఇట్లా లేయర్ గా వస్తుంది చపాతీస్ అయితే, అందుకే ఇంకా టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి, మంచిగా కాలుతుంది అనేసి నేనైతే ఇంకా కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనేసి ఇంకా రోజు టైం కూడా ఉంది, ఎర్లీగానే లేచాము. అందుకని ఇంకా అన్ని మడత రొట్టెలు అయితే చేసేసాను. ఒక 5 అయితే చేశాను చపాతీస్. ఇప్పుడైతే కాల్చుకుంటున్నాను. ఇంకా ముందు రోజు చికెన్ వండుకుంటే నెక్స్ట్ డే కొందరు అయితే తినరు. మేమైతే అలా ఏం కాదు, కర్రీస్ ఉన్న ఏదున్నా కూడా తినేస్తాము. ఇంక ఇక్కడైతే కాల్చుకుంటున్నాను చపాతీస్. మంచిగా పొంగుతాయి మనం మడత రొట్టెలు చేసుకుంటే. మేము నైట్ డిన్నర్ చేయలేదు, అందుకే ఫుల్ ఆకలేస్తుంది. మార్నింగ్ లేవగానే బ్రష్ వేసుకోగానే కొన్ని అయితే పాలు తాగినా కూడా ఇంకా ఆకలేస్తుంది, అందుకే ఎర్లీగానే చేశాను. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా వెయిట్ చేశాను. ఇద్దరం కలిసి అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. మా హస్బెండ్ కూడా ఇంకా రెడీ అవుతున్నాడు, లేట్ అయిపోతుంది మళ్ళీ అనేసి. ఇంకా కొంచెం అయితే ఈ మధ్య ఎర్లీగానే వెళ్ళిపోతున్నాడు. ఇంకా నాకు కూడా వర్క్ ఉంటుంది అనేసి నేను కూడా త్వరగానే చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నాకు తెలియదా చెప్పు, నీకే తెలుసా? అదే ఇది ఇక్కడనే పెట్టినా, ఇది అక్కడనే పెట్టినా. ఇప్పుడు ఇస్తున్నా, అదే పని చేస్తా. టైంకి ఆగమాగం చేస్తావు నువ్వు. వర్షం వస్తుందేమో మేబీ మళ్ళీ. బాయ్. మా హస్బెండ్ వెళ్ళిపోయాక ఇంకా బౌల్స్ అన్ని వాష్ చేసుకొని బట్టలు ఆల్రెడీ నానబెట్టాను. ఇంకా అవైతే వాష్ చేయలేదు. అసలు 1 డేకే ఫుల్ బట్టలు అయితే అయిపోయాయి. అసలు ఇద్దరికి ఇన్ని బట్టలు అనిపించింది. ఇంకా ముందు రోజు కూడా వాష్ చేశాను, అయినా కూడా ఇంకా మళ్ళీ ఇన్ని బట్టలు వచ్చాయి. ఇంకా అవైతే అన్ని వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. కొంచెం వెదర్ కూల్ గానే ఉంది, కానీ ఉడకపోస్తుంది. ఇంకా ఇక్కడ పెద్ద టాస్క్ అయిపోయింది అనేసి అనుకుంటా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా కిచెన్ కాడికి మళ్ళీ వచ్చేసరికి అయితే కొన్ని శనగలు ఆల్రెడీ తీసి పెట్టాను కదా, అవే కొన్ని మొలకలు వచ్చాయి. ఈసారి కొంచెం అయితే ఎక్కువ రాలేదు, ఎందుకంటే బాగాసేపు నానలేదేమో మేబీ, అందుకే కొన్ని మొలకలు అయితే వచ్చాయి. ఇంకా నెక్స్ట్ డే చూద్దాం, మళ్ళీ ఇంకా కొంచెం ఏమన్నా వస్తాయేమో అనేసి ఇంకా మూత పెట్టి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. టైం కూడా 12-12:30 అవుతుంది. ఇంకా ఇక్కడైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వెజిటేబుల్ కట్టర్ కూడా తీసుకొచ్చుకున్నా అనేసి, వుడ్ది. ఇదైతే చాలా బాగుంది, స్పేసెస్ అంటే పెద్దగా కూడా ఉంది, మంచిగా కట్ చేసుకోవడానికి అన్ని వెజిటేబుల్స్. ఇంకా ఇక్కడైతే నేను ఏం కర్రీ చేస్తున్నా అంటే బచ్చల కూర ఫ్రై చేస్తున్నాను. మొన్న మార్కెట్ లో అయితే 20 రూపీస్ కి 5 ఇచ్చారు. ఈ వానకాలం ఏ ఆకుకూరలు అయితే ఎక్కువ రావు, కానీ ఇంక ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చిన బచ్చల కూర కూడా కొంచెం హైబ్రిడ్ లానే ఉంది. నార్మల్ గా మనం ఇంట్లో లోకల్ది వేసుకుంటే చిన్న ఆకులుగా ఉంటాయి, ఇది కొంచెం అయితే పెద్దగానే ఉంది. బట్ ఇంకేదో ఒక ఆకుకూర అయితే వీక్లీ 1-2 అయితే తీసుకోవాలి అనేసి నేనైతే ఆకు తీసుకొచ్చాను. టేస్ట్ కూడా చాలా బాగుంది, కొంచెం అయితే తీసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ డే పప్పు కర్రీకైనా ఏదైనా చేసుకుందాము అనేసి. ఎక్కువ అయిపోతుంది, మేము తినేది కూడా ఓన్లీ అంటే 1 టైమే రైస్ తీసుకుంటాం కాబట్టి ఇంకా కర్రీ కూడా నేనైతే ఎక్కువ చేయను, ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే చేస్తాను. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను, ఇంకా ఆకులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను.
కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు అన్నీ అయితే ఫస్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కొన్ని చిన్న వెల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. నార్మల్గా అయితే తోటకూరలోకి కూడా మనం కట్ చేసి వేసుకుంటాం కదా వెల్లుల్లి. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే తెల్లగడ్డ అంటారు. ఇంకా ఇక్కడైతే నేనైతే అవి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. సేమ్ మనం తోటకూరకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో, అంటే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఫ్రైకి కూడా అలానే చేసుకుంటాము. అన్ని ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర ఆకు కూడా వేసుకుంటున్నాను. ఇంకా బచ్చల కూర ఆకు ఏ ఆకు అయినా కూడా బాగా అనిపిస్తుంది కట్ చేసినప్పుడు, కానీ ఉడికేసరికి అయితే మనకు అది కొంచెమే అనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక 3 మినిట్స్ తర్వాత మూత పెట్టి తీస్తే వాటర్ కంటెంట్ అనేది మంచిగా వచ్చింది. ఆకులో నుండి అయితే మంచిగా ఉడికింది కూడా. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే కర్రీ కూడా అయిపోతుంది. టైం చూసేసరికి 12 అవుతుంది. ఇంకా నేనైతే ఈరోజు జ్యూస్ ఏం తాగలేదు, జ్యూస్ చేసుకోవాలి అనేసి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఈరోజు బీట్రూట్ జ్యూస్ కాకుండా నార్మల్గా అయితే కీరా దోసతోటి అయితే చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇంకా నాకు నచ్చింది అయితే చేసుకుంటాను. ఇంకా ఎప్పుడు బీట్రూట్ జ్యూస్ అనేసి లాస్ట్ టైం అంటే చేసుకునేదాన్ని కీరా దోసతోటి, బట్ ఇంకా కీరా దోస అనేది అప్పుడు లేదు. లాస్ట్ వీకెండ్ నేను మార్కెట్లో తీసుకురాలేదు, అంతకుముందు వీకెండ్ తీసుకొస్తే చేదు అనిపించింది మొత్తం కీరా దోసకాయలు. అందుకని ఇంకా ఈ వీక్ అయితే తీసుకొచ్చుకున్నాను. టేస్ట్ బాగుంటుందా అని అడిగి మరి తీసుకొచ్చుకున్నాను. కొంచెం చేదుగా అయితే ఏం లేదు. ఇప్పుడైతే టేస్ట్ తిని చూసాను నేను ఆల్రెడీ. ఇక్కడ ఏమేమి కట్ చేసుకున్నా అంటే కీరా దోస ఒకటి, టమాటోస్ ఒకటి 2 కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కర్రీ అయ్యేలోపు జ్యూస్ అయితే తాగాలి అనేసి ఇంకా ఇవన్నీ మధ్యలో కట్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే మిక్సీ పట్టుకున్న తర్వాత జ్యూస్ చూపిస్తున్నాను. చాలా మెత్తగా చేసుకోవాలి, అలానే తాగుతాం కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ ఏం వడగట్టుకోవట్లేదు. ఈ జ్యూస్ అయితే నార్మల్గా బీట్రూట్ జ్యూస్ అయితేనేమో వడగట్టుకుంటే గొంతులో కొంచెం మంటగా అనిపిస్తుంది. అందుకని ఇంక ఈరోజు బీట్రూట్ ఏం వేయలేదు అనేసి ఇక్కడ నేనైతే ఇంకా అలానే తాగుతున్నాను. కొన్ని వాటర్ అయితే కలుపుకుంటున్నాను. కావాలి అనుకుంటే మీకు ఇక్కడ ఇలానే తాగాలి అనిపించుకుంటే కొంచెం హనీ అయితే వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. అలాగే లేదు ఇంకా కొంచెం స్వీట్ కావాలి అంటే 2 టేబుల్ స్పూన్ దాకా అయితే మీరు వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ జ్యూస్ చేసుకొని ఇలానే తాగుతున్నాను. కావాలంటే చూపిస్తాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి జ్యూస్ అయితే చేసుకున్నాను కదా, అదైతే తాగుతున్నాను. ఒకవేళ మీరు రీసెంట్లీ ఈ జ్యూస్ ఒకవేళ తాగడం స్టార్ట్ చేస్తే మేబీ ఇందులో మీరైతే డైరెక్ట్ తాగలేరు. ఫస్ట్ నేను కూడా అంతకుముందు చేసుకున్నప్పుడు ఎప్పుడు కానీ తాగాలనిపించలేదు, బట్ ఇంకా అలవాటు చేసుకున్నప్పటి నుండి అయితే తాగుతున్నాను. ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది కదా, అందుకని ఇంకా తాగుతున్నాను. మీకు కొంచెం హనీ వేసుకుంటే అసలు ఆ టేస్ట్ అనేది కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి తాగాలనిపిస్తుంది. నాకు ఇంకా బాగానే అనిపించింది. ఇంకా నాకు అలవాటే కాబట్టి ఇది ఒక మంత్లీ నేను ఒక 10 టైమ్స్ 11 టైమ్స్ అయితే తాగుతాను. ఇంకా కీరా దోస టేస్ట్ అంటే చేదు ఉంది కాబట్టి లాస్ట్ టైం పడేసాను అనేసి ఇంకా అంతకుముందు వీక్ అయితే తీసుకురాలేదు. ఇంకా ఎందుకంటే సమ్మర్ కూడా అయిపోతుంది కదా, అందుకని కొంచెం కీరా దోస బాగుండట్లేదు. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. కర్రీలో కూడా కొంచెం వాటర్ అయితే ఎక్కువ వచ్చింది. కర్రీ కూడా ఇక అక్కడే ఉండేసి పెద్దగా పెట్టేసి స్టవ్ ఇంకా వండేసాను. కర్రీ అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నాను ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్గా ఇంకా సోఫాలో. ఇంకా టైం చూసేసరికి 2:20 2:30 అవుతుంది. అవి రైస్ పెట్టలేదు, ఇంకా మా హస్బెండ్ వస్తారేమో అనేసి స్పీడ్గా వెళ్ళి మళ్ళీ రైస్ అయితే పెట్టాను. ఇంకా రైస్ కూడా కాలేదు. ఇంకా అనుకున్నట్లే మా హస్బెండ్ కూడా వచ్చారు. కావాలి అంటే చూడండి టైం కూడా 2:30 అవుతుంది. తన తప్పేం లేదు. ఇంకా నేను రైస్ అయితే పెట్టలేదు. ఇంకా ఏం అనలేదు, పెట్టలేదు ఇంకా నువ్వు కూడా తినలేదా అనేసి అడిగాడు. ఇంకా టైం అయింది అనేసి తొందరగా మళ్ళీ రైస్కు వండేసి ఇంకా కర్రీస్ అన్ని తీసుకొచ్చి ఇంకా మా హస్బెండ్తో అయితే ఈరోజు అయితే లంచ్ అయితే చేస్తున్నాను. ఇంకా రైస్ ఇక్కడ చూడండి పెట్టుకొని తింటున్నాము ఇద్దరం కలిసి అయితే. ఇంకా నేను ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను, ఇంకా తనకు టైం ఉండదు కదా, అంతే. ఇంకా స్పీడ్గా నేను కూడా ఆ రోజు అయితే సాటిస్ఫైయింగ్గా తినలేదు. స్పీడ్గా తినేసేసరికి ఇంకా తినేసాము ఇద్దరం అయితే. డైలీ నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు మీతో మాట్లాడుకుంటూ నార్మల్గా పెట్టుకొని కొంచెం టైం తీసుకొని తినేదాన్ని. చట్నీ కానీ కరివేపాకు పొడి కానీ. ఇంకా ఈ రోజు అయితే ఏం లేదు, డైరెక్ట్ కర్రీ అయితే పెట్టుకొని తినేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి మళ్ళీ వెళ్తున్నాడు ఆఫీస్కి అయితే.
మా హస్బెండ్ వెళ్ళాక ఇల్లు అంతా ఊడ్చుకొని బౌల్స్ అన్ని వాష్ చేసేసుకొని నేను కూడా కొన్ని పాలైతే తాగాను 5:30కి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి అంటే సూపర్ మార్కెట్ కి. ఇంకా ముందు రోజు సండే రోజు అయితే సామాన్ తీసుకొచ్చాం కదా, గ్రాసరీస్ అన్ని కూడా. ఇంకా అందులో నేను పప్పులన్నీ మళ్ళీ మార్నింగ్ డబ్బాలో పోసేటప్పుడు అయితే కొంచెం పప్పు అయితే పురుగు వచ్చింది. ఇంకా దాన్ని అయితే రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నాను. కింద ఆంటీ కూడా వస్తా ఉంది. కిందికి వచ్చేసరికి ఆంటీ కూడా రెడీ అవుతుంది. ఒక 5 minutes కూర్చోరా అంటే ఇంక ఇక్కడనే కూర్చున్నా ఆంటీతో మాట్లాడుకుంటూ. ఆంటీ అంట స్పెషల్ ఏదో చేస్తున్నా అన్నది. అంతే ఏంటిదా అని అడిగాను. చేశాను రా, బొబ్బర్లు ఉడకబెట్టాను నైట్ డిన్నర్ కి అనేసి అంది. మీకు కూడా చూపిస్తాను ఆంటీ, చూపిస్తున్నాను అనేసి అంటే తీసుకోరద్దా చూద్దుదా అని చూపించింది ఇంకా నాకు కూడా. కాదా ఆంటీ, చపాతీ అయినా ఊకే తినాలనిపించదు. నేను కూడా అంతే, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నార్మల్గా. వీడియో తీస్తున్నా నేను బొబ్బర్లు. సోమవారమే షాపింగ్ అంటే సూపర్ మార్కెట్కి వెళ్దామనుంది, కానీ నేనే ఇంకా మా హస్బెండ్తో అయితే వెళ్ళి వచ్చాను. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము. కొంచెం శనగలు అయితే ఖరాబ్ అయినాయి, సో ఇచ్చి రావడానికి. ఇంకా ఆంటీ కూడా వస్తుంది. ఏం గారుడో ఏమో మా పర్లేదా మా తమ్నెల్లో చూసినట్టు నేనైతే డేని ఇలానే ప్లాన్ చేసుకుంటాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏం చేసుకుంటాను అనేది ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది. అంతకుముందు అయితే ఇంకా ఎన్ని వర్క్స్ చేసేదాన్నా అనిపించేది. ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చాము. వచ్చేటప్పుడు అయితే నేను ఇక్కడ చెగోడీలు అయితే తీసుకొచ్చాను. అప్పుడే వచ్చాయంట, వాళ్ళు అన్ని చదువుతున్నారు మార్కెట్లో ఫ్రెష్గా ఉన్నాయి అనేసి తీసుకొచ్చుకున్నాను. ఇంకా వెదర్ కూడా కూల్గా ఉంది, తినాలనిపించింది అనేసి. ఇంకా ఇంట్లో ఉంటే ఎప్పుడో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ నేను అవే శనగలు అయితే ఇచ్చేసాను రిటర్న్ కూడా. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వాళ్ళు ఇచ్చారు, ఏమనలేదు కూడా, ఎందుకంటే ఖరాబ్ అయిపోయాయి కదా. ఏం కాదు మేడం మేమే మళ్ళీ తీసుకుంటాం అనేసి రిటర్న్ తీసుకొని ఇచ్చారు. ఇక్కడ నేనైతే చెగోడీలు అయితే తింటున్నాను, తీసుకొచ్చినాయి. మంచిగా బయట కూర్చొని అయితే ఇంకా వెదర్ కూడా మంచిగా క్లైమేట్ బాగుంది. కింద ఆంటీ అయితే పాపం ఎప్పుడు నేను ఏది కావాలన్నా కూడా బయటికి వెళ్దాం ఆంటీ అంటే ఎప్పుడు వస్తుంది, అసలు రాను అనేది అయితే చెప్పదు. నాకైతే మంచిగా ఒక ఫ్రెండ్ లాగా అయితే వస్తుంది. ఇంకా ఎప్పుడు ఎటు తీసుకంటే నార్మల్గా వెజిటేబుల్స్ కానీ లేకపోతే షాప్కి కానీ, ఒకవేళ నాకు లేడీస్ ఎంపోరియంకి వెళ్ళాలి ఆంటీ అన్నా కూడా వస్తుంది. ఇంకా నేను ఎందుకు ఆంటీ నువ్వు వద్దులే నేను ఒక్కదాన్ని వెళ్తా అన్నా కూడా పాడ నేను వస్తా పా అనేసి అయితే వస్తుంది ఎప్పుడు కూడా. ఇంకా ఇంటికి అయితే వచ్చినాక ఇంకా అవి అయితే తినేసి, ఇక్కడ బట్టలు ఎండలేదు, నార్మల్గా బయటనైతే ఎండ లేదు కాబట్టి ఆ రోజు మొత్తం ఎండలేదు. ఇంకా అందుకని మళ్ళీ ఫ్యాన్ కింద తీసుకొచ్చి అయితే వేసాను. ఫ్యాన్ కూడా వేసి అయితే కొంచెం ఆరుతాయి అనేసి. ఇంకా ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే తిందాం అనుకున్నాను, ఇంకా ఏం చేసుకోవద్దు అనేసి ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను. వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడైతే యాపిల్ అయితే కట్ చేసుకుంటున్నాను, ఒక బౌల్లో వేసుకుంటున్నాను. కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్ని కూడా కివి, దానిమ్మ, బనానా, యాపిల్స్ ఇవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకొని తింటున్నాను. నార్మల్గా కివి అయితే కొంచెం పుల్లగా ఉంటది, అంటే బాగా పండుగా ఉంటేనేమో కొంచెం తీయగా ఉంటది, నార్మల్గా కచ్చాగా ఉంటే పుల్లగా ఉంటది. ఇంకా అవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది, అందుకే మిక్స్ చేసుకొని అయితే తింటున్నాను. ఇక్కడ టీవీ కూడా పెట్టుకున్నాను ఆ రోజు అయితే. ఇంకా టీవీ చూసుకుంటూ నా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఇవన్నీ వీడియోస్ చేస్తుంటే నాకే ఒక్కొక్కసారి నవ్వొస్తుంది. అంటే ఇవన్నీ ఫ్రూట్స్ కట్ చేసుకోవడం అంత ఏంటి అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే డైలీ నేను అంతకుముందు ఇవన్నీ ఎలా చేసుకున్నానా అన్నట్టు కొంచెం నవ్వొచ్చింది నాకైతే. ఇంకా ఆ రోజైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, స్టవ్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకా బౌల్స్ కూడా ఏం లేవు, అవన్నీ కడిగినాయి అన్ని కూడా మళ్ళీ సర్దుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ కి అయితే అంతే తినేసాను నేనైతే. ఇంకా మార్నింగ్ కి మళ్ళీ బాదం కూడా నానబెట్టుకున్నాను. ఇంకా ముందు రోజు బాదం కూడా తీసుకొచ్చుకున్నాము, అంతకుముందు అయితే నానబెట్టుకోలేదు. ఇంకా తీసుకొచ్చుకున్నప్పటి నుండి అయితే 2 days నుండి అయితే బాదం అయితే కూడా నానబెట్టుకుంటున్నాను. ఇంకా అంతకుముందు కొన్ని ఇంట్లో ఉండే అవైతే పెట్టుకొని తినేదాన్ని. ఇంక ఈ రోజు అయితే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, లేట్ అయిపోయింది. ఇంకా తను వచ్చాక తనకు కూడా నేనైతే డిన్నర్ చేసి ఇచ్చాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇందులో పెట్టుకొని ఎప్పుడు మూవీస్ అయితే వింటూ ఉంటాడు, అందుకే రీసౌండ్ వస్తుంది, అందుకే నేను వాయిస్ ఓవరే ఇస్తాను. ఇంక ఈ రోజు అయితే
బ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.